హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ అయితే నేను మీ ముందుకు ఒక రెసిపీ తీసుకొచ్చాను. సో అదేంటంటే మెంతం కూరతో చేసిన మటన్ కర్రీ బాగుంటుంది గైస్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు చెప్పండి. ఇప్పుడైతే ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఆనియన్స్ అయితే కట్ చేసి ఆయిల్లో అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను. కొన్ని పచ్చిమిర్చి, ఒక 2-3 పచ్చిమిర్చిస్ అయితే తీసుకున్నాను. దాంట్లో కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేశాను. కరివేపాకు వేయడం వల్ల ఏంటంటే దాని నుంచి వచ్చే అరోమా అనేది కర్రీ టేస్ట్ అనేది డబల్ చేస్తుంది అనమాట. బాగుంటుంది. దాని నుంచి వచ్చే ఫ్లేవర్ అనేది, అరోమా అనేది సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. దాంట్లో ఆ పచ్చివాసన పోయేంత వరకు కలిపేసుకున్నా. తర్వాత నేను మెంతం కూర అయితే యాడ్ చేశాను. మెంతం కూర బాగా 3-4 టైమ్స్ అయితే కడిగాను. ఎందుకంటే సన్నగా ఇసుక ఉంటుంది కాబట్టి 3-4 టైమ్స్ అయితే కడిగి యాడ్ చేసిన. ఇప్పుడు నెక్స్ట్ అదైతే పచ్చివాసన పోయేంత వరకు అయితే ఉడికించుకొని నేనైతే 1 kg మటన్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు 1 kg మటన్ వేసిన తర్వాత కలిపేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా పసుపు అయితే పసుపు వేసి బాగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి దాన్ని, మటన్ని. అది ముక్కకంతా మటన్ అది పసుపు అనేది పట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే నేను 2 టమాటాలు అయితే తీసుకున్నాను. కట్ చేసుకొని దాంట్లో వేసి కలుపుకుంటున్నాను బాగా. అది కొద్దిసేపు ఉడికిన తర్వాత ఇప్పుడు నేను ఉప్పు, కొద్దిగా కారం, కర్రీకి ఎంత అయితే పడుతుందో, నేను కేజీకి తీసుకున్నాను. కేజీకి ఎంత పడుతుందో అంత అయితే వేసుకుంటున్నాను. కొద్దిగా ఉప్పు, కారం, ధనియా పౌడర్ అండ్ గరం మసాలా ఇవి మాత్రమే వేసిన. ఇంకా నేను ఏ ఎక్స్ట్రా మసాలాస్ అస్సలు వేయను. ఏ మసాలా అయినా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. బయటి మసాలా అయితే అస్సలు వాడను. ఇప్పుడైతే అది బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత అది ఉడికించుకున్న తర్వాత ఆ ముక్క మునిగేంత వరకు అయితే వాటర్ అయితే పోసుకోవాలి కుక్కర్లో. నేను కుక్కర్లో వేస్తున్నాను. బాగా కలిపేసుకున్న తర్వాత ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు మనం లిడ్ అయితే పెట్టుకొని ఉడికించుకోవాలి. నేను కొత్తిమీర కూడా అప్పుడే వేసేసాను అనమాట. దాంట్లో నేను ఫైనల్గా మళ్ళీ తర్వాత గార్నిషింగ్ తర్వాత వేస్తాను. సో కర్రీ అయితే రెడీ అయిపోయింది గైస్. చూసారా ఎంత బాగా అయిందో కర్రీ? చాలా బాగా అయింది. కొబ్బరి పొడి కూడా ఏం వేయలేదు, కానీ థిక్నెస్ అనేది వచ్చింది. కర్రీ చూసారా ఎంత బాగా వచ్చేసిందో? మటన్ కర్రీ రెడీ.